అది ఎంతో అదృష్ట భాగ్యము. ఆ అవకాశాన్ని ప్రభువు మళ్ళీ నాకు ఇచ్చినందుకు ప్రభువుకి మీ అందరికీ కూడా పేరు పేరున జయబాబాలు, ధన్యవాదాలు. అయితే మన దైనందిన జీవితంలో మనం తింటున్నా, మాట్లాడుతున్నా, మన పనులు చేసుకుంటూనే ఉంటున్నా బాబాను ప్రేమించవచ్చని బాబా ద్వారా మన గమ్యం అంటే బాబాకి మనం తాగుతున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా బాబాని ప్రేమించవచ్చు అనే ఒక అమూల్యమైన బాబా సందేశం. అదేవిధంగా మన గమ్యము, మన లక్ష్యము ఏమిటి అనేది బాబా తెలిపితే కానీ తెలియనటువంటి స్థితిలో ఉన్న మనకి ఆయన గమ్యాన్ని, ఆయన్ని ప్రేమించడం, ఆయనలా ఐక్యమవడం అనే విషయాన్ని తెలిపే సందేశం ఉన్నప్పటికీ బాబా అనేక సందర్భాల్లో నాతో మరింత సన్నిహితంగా ఉండండి అని చెప్పినప్పటికీ నన్ను మీ వెంటే ఉంచుకోండి అనే సందేశం ఇచ్చినప్పటికీ మరి మనకు అనేక సంశయాలు, అనుమానాలు, ఆ దృఢ విశ్వాసం లేకపోవడాలు జరిగే విషయాలు కోకొల్లలుగా ఉంటాయి. మనం ఆది నుంచి చూసుకున్నా, ఇప్పుడు వరకు చూసుకున్నా కూడా. ఎందుకు అంటే ప్రీతమునిపై దృఢ విశ్వాసము మాయ ప్రభావానికి లోనైపోయి ఆయన మీద అంతవరకు ఉన్న దృఢమైన విశ్వాసం ఏమవుతుందంటే మాయకు లోనైపోవడం వల్ల మాయ తన శక్తిని పూర్తిగా ఉపయోగించి ఆ దృఢ విశ్వాసాన్ని బ్రేకప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ చేసిన సందర్భాల్లో ఏం జరుగుతుంది? బాబా ఏవైతే సందేశాలు అమూల్యమైనవి, ఎవ్వరూ ఇవ్వలేనటువంటివి, మనం ఎప్పటికీ పొందలేనటువంటివి, ఆయన ఆదేశాలను పాటించకపోవడం కాకుండా పైపెచ్చు ఆయనకి మనం పరీక్షలు పెట్టడం ద్వారా మనం ఏదో పెద్దది సాధించామని, లేకపోతే మనమే గొప్పని అనే అజ్ఞానంతో మనం కొన్ని సందర్భాల్లో అంటే చాలా సందర్భాల్లో బాబాకి మనకి తెలియనటువంటి అనేక ఇబ్బందుల్ని బాబాను పెట్టడం జరిగింది. అలాంటి విషయాల్లో ఒక అత్యంత బాబా ప్రేమికుడు అంటే ఆయన బాబా చెప్పిన ప్రేమికులలో ఒకరైన ఆయన ఏం చేశారు? బాబాని ప్రేమిస్తున్నారు కానీ బాబా ఎడల ఆయనకి సరియైన అవగాహన లేకపోవడం కాకుండానే బాబాకి ఒక విషమ పరీక్షలాగా తయారు చేసి మరి ఆ బాబా ఎంత అంటే ఎంతటి మంచివాడు, ఎంతటి కరుణామయుడు మనం అంటుంటాం కంటే ఎంత దయగలవాడు తండ్రి, ఎంత కరుణామయుడవు అని అంటుంటాం. ఇప్పుడు సోదరి లక్ష్మి గారు చక్కటి పాటను కూడా పాడి మనకు వినిపించారు. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవలసిన ఏమిటి అంటే విషయము సాధారణ అవగాహనకు అందనిది అవతారుని కరుణ. అంటే ఆయన కరుణ ఏమిటి అన్నది మనం జస్టిస్ చేయలేం, మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. కానీ అది ఎంత ఇదిగా ఉంటుందంటే మన ఊహకంతని రీతిలో ఉంటుంది అవతారుని కరుణ అన్నది ఒక ప్రేమికుడు స్వయాన అనుభూతితో అనుభూతి చెంది ఆయన వివరించిన విషయాన్ని పురస్కరించుకుని మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతోంది. అది టైటిల్ ఏంటి అంటే సాధారణ అవగాహనకు అందనిది అవతారుని కరుణ. అయితే మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఏమంటున్నారు? బాబా అవతార పురుషునికి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నాం, ఓకే, అలాగే ఆయననే సంపూర్ణంగా విశ్వాసిస్తున్నాము అంటే వినబట్లేదు సార్. అదే కరెంటు పోయింది, లైటింగ్ రాలేదు. ఒక్కసారి పర్లేదు సార్, నో ప్రాబ్లం. ఈ లోపల కానివ్వండి. ఓకే. సో ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. మరి మనం మన హృదయాల్లో అనుభూతి చెందుతూనే ఉంటూ అంటే బాబా ఎంత చేశాడు, బాబా ఇది చేశాడు, అది చేశాడు అనుభూతి మనకి చెందుతూ ఉంటూ
మరోపక్క ఏం చేస్తున్నాం, మన మనసు యొక్క ప్రేరేపణని, ఆ ప్రేరేపించే ప్రభావానికి లోనై మనం అనుకున్నది జరగడం లేదని, అన్నీ అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని తరచూ బాధపడిపోతూ ఉంటాం. మరి ఆయన ఉన్నతోన్న స్థితి గురించి ఎంత పరీక్షించినా, ఎందుకు ఆయన ప్రతి ప్రేమికుడి తాలూకా అనుభూతి, ఆయన అనుభవమే బాబా ఎంత ఉన్నతోన్నతుడు, ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు అనేది ఇదే ప్రేమికుడి హృదయం నుంచి జాలువారీగా వచ్చిన మాటలను బట్టే మనం ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. ఎందుకు, ఆయన కరుణ ఒక ప్రేమికుడికి అనుభవం అయింది. ఆయన దయ ఒక ప్రేమికుడికి అనుభూతి అయింది. అది అనుభవించి, అయ్యో! ఇంత భగవంతుడు ఇంత దయామయుడా, ఇంత కరుణామయుడా, ఇంత అపారమైన ప్రేమ కలవాడా అని ఎవరు చెప్తున్నారు? ఒక ప్రేమికుడు తన ప్రియతముడు గురించి చెప్పుకుంటున్నాడు. ఎప్పుడు? ఈ మాయకు లోనైపోయి, ఆయన దానికి వశీభూతుడైపోయి, ఆ ప్రభావానికి గురైపోయి, ఆ సందర్భంలో ఆయన తిట్టేసుకొని, తర్వాత జరిగిన ఆయన కరుణను రుచి చూసిన తర్వాత, ఒక ప్రేమికుడు తన ప్రియతముడు గురించి చెప్పిన విషయమే అవతారుని కరుణ. సో, మనం అలా తరచూ బాధపడిపోతూ, ఆయన ఉన్నతోన్నత స్థితి గురించి ఎంత మనం పరీక్షించినా, సత్యం ఎప్పుడూ సత్యమే. అంటే మాయకు మనం లోనయ్యి, ఒకప్పుడు అసత్యంగా మాట్లాడి, అదే వ్యక్తి మళ్ళీ బాబా ప్రేమకి మళ్ళీ పాత్రుడై, ఆ సత్యాన్ని గ్రహించి, అయ్యో! బాబా అంతటి వాడు లేడు, బాబా నన్ను రక్షించాడు అని చెప్పడం జరుగుతోంది. అంటే ట్రూత్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ట్రూత్ అంటున్నారు. అది వేరొకటి కాజాలదు. ఎందుకంటే అందులో ఇంకెటువంటి మార్పు గాని, చేర్పు కానీ ఉండదు అని మన ప్రీతముడు చెప్తున్నారు. దానిని పరీక్ష చేయడం నిజంగా మనం అజ్ఞానమే అవుతుంది. అంటే మనకు సూర్యుడిని చూడండి, చేత్తో పట్టుకున్నాను అంటే ఎంత అజ్ఞానం. సో, అలాగా బాబాని మనం పరీక్షిస్తున్నాం ప్రతీదీని. పరీక్షించి, ఆ పరీక్షలో మనం ఫెయిల్ అయ్యి, కొన్ని సందర్భాల్లో మనకది ట్రూతొచ్చి, అయ్యో! బాబా చూడకపోతే మనం ఎలాగవుదుము? ఎలాగుంటాము? ఇవన్నీ బాబాయే చేయిస్తున్నాడు అని మళ్ళీ ఆ జ్ఞానాన్ని మనం పెంపొందించుకుని, ఆయన్నే మనం కీర్తించడం జరుగుతోంది. కాబట్టి అలాగ మనం చేస్తున్నాము అంటే, ఈ మాయకి ఇంకా మనం అతీతంగా పోవటం లేదు. బాబా సందేశాలు ఏవైతే ఉన్నాయో, అవి మనం ఆచరణాత్మకంలో తీసుకోవటం లేదు. కొన్ని మనకు నచ్చినవి తీసుకుంటున్నాం, కొన్ని మనకు నచ్చకపోతే వదిలేస్తున్నాం అన్నది మనకి, మన ప్రేమికులకి తేటతెల్లమవుతుంది. ఎందుకు అంటే, మనలోని అంటే అపరిపూర్ణమైన విశ్వాసమే దానికి కారణము అని మన ప్రీతముడు చెప్పడం జరుగుతోంది. ఎందుకు? బాబా అవతార పురుషుడని చెప్పేస్తున్నాం. ఏదో ఒక సందర్భంలో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. అది మనకి చిన్నదైనా, పెద్దదైనా దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నాం. అప్పుడేమైపోతుంది? బాబా మీద ఫైర్ అయిపోతున్నాం. ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్. మరి ఇదే నోరు, ఇదే మనిషి, ఇదే వ్యవహారం ఉన్న మనం ఒకప్పుడు బాబా భగవంతుడండి, అవతార పురుషుడండి, నాకు అది చేశాడండి, ఇది చేశాడండి అని అనుకుంటున్నాం కదా! మరి ఇప్పుడు ఎందుకయ్యాము అంటే, బాబా చెప్పేది, నీలోని అపరిపూర్ణ విశ్వాసమే దానికి కారణము అంటున్నారు. అంటే ఇంకా మనం బాబా సందేశాలని ఇంప్లిమెంటేషన్ చేయడంలో వెనుకంజ ఉన్నాము. కాబట్టి కరుణామయుడైన బాబా అంటే, ఇది ఒక ప్రేమికుడు చెప్పిన విషయాన్ని సందర్భించుకుని మనం చెప్తున్నామండి. అంటే తెలుసుకుంటున్నాం. కరుణామయుడైన బాబా తన ప్రేమికుడి అజ్ఞానంతో, మాయా ప్రభావం చేత చేసిన తప్పుని క్షమించి, తద్వారా అతనికి వసగిన నష్టాన్ని రూపుమాపి దరిచేర్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన మండలి వాళ్ళని చూసాం. మనది ఇప్పుడు ప్రేమికుల్లోని ఎప్పుడైనా సహవాసాల్లో వాటిలో కలిసినప్పుడు చెప్పుకోవడం జరుగుతోంది. ఎంతటి దయామయుడు, కరుణామయుడు, మన ప్రియతముడు అని కోకొల్లలుగా మన ప్రేమికులు చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి సాధకునికి ఆధ్యాత్మిక మార్గంలో తన ప్రీతముని పట్ల విశ్వాసం, అంటే ఆ విశ్వాసం ఉంటోందా లేదా
అన్న ధ్యేయమే ప్రధానము, అతి ప్రధానమైన విషయం. ఒకనికి నా మీద గల ఆరాధన యొక్క ఫలమే విశ్వాసము. అంటే ఆ ప్రీతముని పట్ల నీకున్న ఆరాధన ఏదైతే ఉందో, దాని తీవ్రత ఏదైతే ఉందో, అదే ఆ ఫలానికి తాలూకా ఫలమే విశ్వాసము. కానీ దృఢ విశ్వాసము అనేది నా కృప వలన లభించే నేనిచ్చే కానుక అని బాబా చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే విశ్వాసం నీది. అంటే మన విశ్వాసం ఎలాగా? మనకు జరిగిన నాళ్ళు బాగుంటుంది, జరగకపోతే మళ్ళీ నిందించుకుంటాం. ఏంటి బాబా నాకు ఇలాగ చేశావని. సో అలాగనుకున్న వాళ్ళకి బాబా ఏం చెప్తున్నాడంటే, ఆ విశ్వాసం కాదు, దృఢమైన విశ్వాసము. అది ఎలాగొస్తుందంటే బాబా తాలూకా సందేశాలని మనం ఇంప్లిమెంట్ చేస్తూ, బాబా ఏం చెప్తున్నాడు అంటే, బాబా కొన్ని సందర్భాల్లో నన్ను నిత్య సహచరునిగా చేసుకో, నీ సుఖాల్లో నీ సుఖాల కంటే ఎదుటివాడి సుఖాలను చూడు, అందరిలోని భగవంతుడు ఉన్నాడని చూడు, నువ్వేం తిన్నా ఏం చేసినా లేదు, వచ్చే మాట ప్రధానం. ఇలాగ ఏవో చెప్పుకుంటూ అన్నీ బాబా ఇచ్చిన సందేశాలు అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఆయన కృప కానీ మనకి పై వర్షిస్తే అది ఆయన కానుక. ఏంటి అంటే దృఢ విశ్వాసము. అది భగవంతుడు ఇచ్చే కానుక అని మన ప్రీతముడు ఇక్కడ చెప్తున్నారు. అయితే మెహర్ బాబాకు అతి సన్నిహితంగా మసులిన ఒక ప్రేమికుని ఆ ఆ బాబా దివ్య సమక్షాన్ని ఆస్వాదించాడు. ఆయన కోహినూరు సతారావాలా అనే ఒక ప్రేమికుడు అనమాట. ఆయన ఒక దశలో మాయ ప్రభావం చేత మన ప్రీతముని దివ్యత్వాన్ని శంకించి ఆయనని పరీక్షించదలిచాడు. ఆయనకి చెడు సంస్కారాలు ప్రోగు చేసుకున్నాడు. అంటే ఏంటి ఇక్కడ విషయం అంటే, ఈ ప్రేమికుడు బాబాని ప్రేమిస్తున్నాడు, కానీ అది మాయ యొక్క ప్రభావంలో ప్రీతముని దివ్యత్వాన్ని శంకించాడు. మనకి పురాణాల్లో వాటిలో కూడా చూస్తూ ఉంటాం. ప్రేమికుడు ఇది చేయడం అంటే నిజమైన ప్రేమికుడు. సో అలాగా చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ మనం చెడ్డ మార్గం వస్తున్నాం, ప్రీతముని మనం శంకించడం వల్ల అక్కడ మనకి పాపం కూడా వస్తుంది. ఈ రెండు కూడా ప్రోగు చేసుకుంటున్నాం. ఎందుకు? బాబా ఎడల మనకు దృఢ విశ్వాసము లేకపోవడం వల్ల. అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కాబట్టి ఆయన సతారాకు చెందిన కోహినూర్ అనే ఈ ప్రేమికుడు ఏం చేశాడు, తన తాలూకా స్వీయ అనుభవాన్ని ఇలా వివరిస్తున్నాడు. ఇది ఏమిటో మనం తెలుసుకుందాం. ఆ కోహినూర్ ఇలా చెప్తున్నాడు, నేను మొట్టమొదటిసారిగా బాబాకు సన్నిహితుడు అవడం వల్ల 1954వ సంవత్సరంలో జరిగింది. అంటే బాబాకు మనం అంటాం కదా, మీరు బాబా ఫోల్డ్లోకి ఎప్పుడు వచ్చారండి, ఏ సంవత్సరం నుంచి వచ్చారండి అని అడుగుతాం కదా. అదేవిధంగా ఆయన కూడా మొట్టమొదటిసారి 1954 సంవత్సరంలో జరిగింది ఇది. బాబా అప్పుడు సతారాలో ఉన్నారు. అనేక సార్లు బాబాను చూసేందుకు నాకు అనుమతి లభించింది. ఏ కారణం చేతనో బాబా జొరాస్ట్రియన్ల పవిత్ర గ్రంథమైన అవెస్తా నుండి ఒక ప్రార్థనను నాకు నేర్పించాలని నిర్ణయించుకున్నారు. పరిపూర్ణత్వమే తానైన బాబా నేను ఆ ప్రార్థనలోని పదజాలాన్ని వల్లించుకుంటూ చెప్పుకోపోవడంతో తృప్తి చెందలేదు. నేను తప్పుగా ఉచ్చరించిన ప్రతి పదాన్ని మండలి వారు సరిచేసేటట్లు చూశారు. మనం కొన్ని సందర్భాల్లో ప్రీతముని యెడల గాని, ఒక పాటల రూపంలో కానీ, ప్రార్థనలో కానీ కొన్ని తప్పులు దొర్లుతూ ఉంటాయి. అది కూడా మనం గమనించుకోవాలి. ఈ ప్రక్రియ జరగడానికి చాలా సమయమే పట్టినప్పటికీ చివరికి బాబా ముందు ఆ ప్రార్థనను ఆది నుండి తుది వరకు, అంటే మొట్టమొదటి నుండి చివరి వరకు ఆయనను సంతృప్తి మేరకు చెప్పగలిగాను అని ఈ కోహినూరు అనుకుంటున్నాడు. అది 1955వ సంవత్సరం ఆగస్టు నెలలో ఒకరోజు బొంబాయిలో నారీమన్ ఆర్నవాజుల నివాసమైన ఆషియానాలో దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి నవసారి మొదలగు ప్రాంతాల నుండి అనేక పార్సీ కుటుంబాలు వారు హాజరు అయ్యారు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ఆ ప్రార్థన అంటే బాబా చెప్పారనమాట. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి ఆ ప్రార్థన చేయవలసిందిగా నన్ను ఆదేశించారు అని చెప్తున్నారు. ఈ కార్యక్రమం గురించి నేను బొంబాయి వస్తే
అక్కడి నుండి తిరిగి సతారా వరకు తన కారులో నన్ను దింపుతానని కూడా మన ప్రీతముడు కోహినూర్తో చెప్పారు. అంటే నువ్వు అలా వచ్చినట్లయితే బొంబాయి వరకు వస్తే అక్కడి నుండి తిరిగి నిన్ను సతారా వరకు నా కారులో నేను తీసుకెళ్ళిపోతానని మన ప్రీతమ మెహర్ ప్రభు ఆయనతో చెప్పారట. ఆ కార్యక్రమానికి నేను తప్పక వెళ్ళే ఉండేవాడిని. అయితే బాబా రమ్మని పిలిచారనే కాకుండా బాబాతో కలిసి కారులో అంత దూరం ప్రయాణం చేస్తానంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఎంత ఎదురు చూస్తాం మనమైనా సరే బాబా కారులో వెళ్తున్నాము అనేసి అంటే. కాబట్టి ఆయన కూడా అదే విధంగా ఆనందంగా ఉంటూ ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఆ రోజుల్లో నాకు డబ్బు ఇబ్బంది చాలా ఉండేది. సతారా నుండి బొంబాయికి దారి ఖర్చులు భరించడం కూడా కష్టంగానే ఉండేది అని ఆ ప్రేమికుడు చెప్తున్నాడు. కానీ బాబా అతి సహజ మార్గంలో నాకు దారి ఖర్చులు సమకూర్చి పెట్టారు అని ఆ ప్రేమికుడు అంటున్నాడు. రంజు వద్ద కొంత టైపింగ్ పని కల్పించి ఆ పని చేసినందుకు రూ. 25 ఇప్పించారు నా ప్రీతముడు. ఆ డబ్బుతో దర్శన కార్యక్రమానికి బొంబాయి వెళ్ళగలిగాను అని ఆ కోహినూరు చెప్పడం జరిగింది. అయితే ఆషియానాలో నేను చెప్పిన ప్రార్థనకు బాబా మెచ్చుకుని నాకు ఒక ఆలింగనము, ఒక చుంబనము పారితోషికంగా ఇచ్చారు. ఎంత అదృష్టవంతుడు. నాకు కలిగిన మహదానందాన్ని మాటల్లో వర్ణించలేను. ఆ పిదప బాబా నా మీద బాంబు లాంటి వార్త ఒకటి విసిరారు. అది ఏమిటి అంటే, నిన్ను సతారా వరకు కారులో తీసుకెళ్లాలని ముందుగా అనుకున్నప్పటికీ మరొక వ్యక్తిని కారులో పూనా తీసుకుని వెళ్ళవలసి వస్తున్నందున నీ కొరకు కారులో ఖాళీ లేదు అని చెప్పారు మన బాబా. అంతేగాక అలోబోతో కలిసి పూనా వరకు రైల్లో రమ్మని, పూనా స్టేషన్లో బాబాతో కలిస్తే అక్కడి నుండి నన్ను సతారా వరకు కారులో తనతో పాటు తీసుకెళ్తానని కూడా సూచించారు. ఇది జరిగిన విషయం. అయితే ఇక్కడ ఈయన ఫీల్ అవుతున్నాడు, నేను చాలా నీరుగారిపోయాను. కానీ బాబాకు విధేయత చూపడం తప్ప చేసేదేమీ లేదు. ఎవరైనా మనం అంతే చేస్తాం. కాబట్టి ఆ మరునాడు నేను అలోబా కలిసి రిజర్వేషన్ లేని కిక్కిరిసిన 3వ తరగతి బోగీలో అతి కష్టం మీద ఎక్కగలిగాము. రైలు ఉదయం 11 గంటలకు పూనా చేరవలసి ఉంది. రైలు ప్రయాణంలో నేను బాబాతో కారులో వెళ్ళే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు నిరుత్సాహపడుతూ నాలో నేను ఇలా అనుకున్నాను. బాబా భగవంతుడు, ఆయన దైవమని నాకు తెలుసు. కానీ ఆయన తన ప్లానుని ఎందుకు మార్చుకున్నాడు? బాబా నిజంగా భగవంతుడే అయితే ఈ రైలు వెంటనే ఆగిపోవాలి అని అనుకున్నాడు. చూడండి, బాబా భగవంతుడు, ఆయన దైవమని నాకు తెలుసు. కానీ ఆయన తన ప్లాన్ ఎందుకు మార్చుకున్నాడు? బాబా నిజంగా భగవంతుడైతే ఈ రైలు వెంటనే ఆగిపోవాలి అని అనుకున్నాడు. ఆ తర్వాత ఇలా మనసులో సవాల్ చేశారో లేదో దరిదాపుల్లో ఏ స్టేషను లేని చోట రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇంజిన్‌లో ఉండే కరెంటు కనెక్షన్ తెగిపోయినట్లు కరెంటు లేకుండా రైలు నడవడం తెలిసింది. రిలీఫ్ రైలు వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళే వరకు గంటల తరబడి మేము అక్కడే వేచి ఉండవలసి వచ్చింది అన్నాడు కోహినూర్. బాబాను ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. బాబాను పూనాలో ఉదయం 11 గంటలకు కలవాల్సి ఉంది. ఈ పరిస్థితిలో అది ఎలా సాధ్యం అనేది కాబట్టి దాని గురించి ఆలోచించాను. ఎందుకు బాబా ఇచ్చిన ప్రకారం వీళ్ళు వెళ్ళాలి. కానీ కొన్ని గంటలు ఈయన మధ్యదారిలో ట్రైన్ ఆగిపోయింది. దాని గురించి ఈయనేమో ఇది అసాధ్యము, సాధ్యమయ్యే పని కాదు అని అంటున్నాడు. ఇంతలో పూనా స్టేషన్‌లో సమయానికి మేము కనబడకపోయేసరికి అక్కడ బాబా కంగారు పడ్డారు. రైలు బండికి ఏమైందని మండలిని పదే పదే అడుగుతూనే ఉన్నారు. ఇది మన అందరికీ తెలిసిన విషయం. అనేక సందర్భాల్లో మనం చదువుకున్నాం, చూసాం, విన్నాం కూడా. ఎందుకు బాబాకి ఎంత టెన్షన్ అంటే అవతల ప్రేమికుడు తన ప్రేమికుడు రాకపోతే అటు ఇటు వరండాలో తిరిగిపోవడం, అటు ఇటుగా వచ్చిన వెంటనే డై డై అని అనడం, ఇవన్నీ మనకి ఏ రుచి వాళ్ళు మనీజా వీళ్ళందరూ చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కూడా బాబా పదే పదే మండలం అని అడుగుతూ అటు ఇటు తిరుగుతున్నారు.
ఏ రుచిని మళ్ళీ మళ్ళీ రైల్వే స్టేషన్కి పంపి రైలు ఎప్పుడు వస్తుంది స్టేషన్ మాస్టర్ని వెళ్ళి కనుక్కో అన్నారు. మరి చీకటి పడాక సతారా చేరుకోవడం బాబాకి ఇష్టం లేదు. ఎందుకు చీకటి పడ్డాక చాలా ఇదిగా ఉంటుందండి. ఎందుకంటే అప్పట్లో మరి లైట్లు అవి విద్యుత్ దీపాలు అవి చాలా తక్కువగా ఉండడము, దానివలన అతి కష్టంగా ఉంటుందేమో అని బాబా ఉద్దేశంలో ఇక్కడ స్పష్టత మనకి తెలిసింది. అందుకే మా కొరకు 5 గంటల పాటు ఎదురు చూసి మన ప్రీతముడు చూడండి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సతారాకు కారులో బయలుదేరి వెళ్ళిపోయారు. అంటే మనం అవతార పురుషుడని కొలుస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మనం ఇప్పుడు మనమే ఒక దగ్గరికి కలుద్దాం అనుకుంటాం. ఏమంటే పలానా స్టేషన్ దగ్గర మనం అందరం 4 గంటలు ఆ టైంలో ఒక అరగంట అటు ఇటు అయితే ఏమవుతుంది? ఆయన ఎప్పుడొస్తాడో, ఎప్పుడొస్తే ఆయనకి అడిగేద్దాం అనేది చూస్తుంటాం కదా! కానీ మరి ఇక్కడ అవతార పురుషుడంటే ఆయన స్థితి ఏంటి? ఆయన మన గురించి వెయిట్ చేయడం ఏంటి? వెళ్ళిపోవడం ఏంటి? కాబట్టి అలాగ అలసిపోయి ఆకలిగా ఉన్న మేము సాయంత్రం 6 గంటలకల్లా పూరా చేరుకున్నాం. కోహీర్ ఇలా చెప్తున్నాడు. బాబాతో కారులో ప్రయాణం చేసే అవకాశాన్ని మళ్ళీ చేజారిపోయిందని గ్రహించాను. నేను ఆ రోజు సతారాకు వెళ్ళే ఆఖరి బస్సును అతి కష్టం మీద పట్టుకుని సతారా బయలుదేరాము. రాత్రి 10 గంటలకు సతారా చేరుకున్నాము. రోజువుడ్ బంగ్లాలో మండలి బస చేసిన క్వార్టర్స్‌కు అలోబా వెళ్ళిపోగా నేను మా ఇంటికి చేరుకుని అలసటగా, దిగులుగా నిద్రకు ఉపక్రమించాను. స్వతహాగానే నేను త్వరగా నిద్రలేచే వ్యక్తిని కాను. దానికి తోడు ముందు రోజు ప్రయాణపు బడలిక తోడైనందున మరునాడు తెల్లవారకుండానే ఆహ్, అలోబా నా వద్దకు వచ్చి ఉన్నపాళంగా నిన్ను బాబా తన వద్దకు రమ్మంటున్నారు అన్నాడు. అని నాకు కబురు చెప్తాడున్నాడని నేను ఊహించలేదు అని కోహిర్ అనుకున్నాడు. నేను గడ్డం గీసుకుని స్నానం చేసి బట్టలు వేసుకుని తర్వాత బాబా వద్దకు వచ్చేస్తానని చెప్పి అలోబాను పంపించేశాను. చూడండి ఎలాగుంటుందో. అలోబా ఒంటరిగానే పాపం బాబా వద్దకు వెళ్ళి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ వెంటనే బాబా సందేశంతో తిరిగొచ్చేశాడు. నిన్ను బాబా తక్షణమే రమ్మంటున్నారు రా. నీవు జాగు చేయడం బాబాకు ఇష్టం లేదు అనే సందేశం అలోబా ద్వారా నాకు పంపించారు. అయినప్పటికీ అలోబాతో పాటు బాబా ఎదురు చూస్తున్న రోజువుడ్ బంగ్లాకు బయలుదేరడానికి ఇంకొంత కాలయాపన చేశాను. అంటే ఒక ప్రియతముడి ఎడల ఒక ప్రేమికుడు చేసే తప్పుదనం ఎలాగుంటుందో ఇది మనకొక ఎగ్జాంపుల్‌గా మన ప్రీతముడు ఈ అంటే మనందరం తెలుసుకోవాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను. బాబా చాలా చిరాగ్గా ఉన్నారు. ఆయన కళ్ళల్లో కోపం కనిపిస్తూ ఉంది. ఏ రుచి ద్వారా నన్ను ఇలా అడిగారు. నీ ప్రవర్తన నాకు ఎంత చికాకు కలిగిస్తున్నదో నీకు తెలుసా? నా ఆదేశాలను ఏ విధంగా తీసుకుంటున్నావు? పరిహారం అనుకుంటున్నావా? బాబా ఇంకా ఇలా అంటూ ఉండగా నేను ఆయన కళ్ళల్లో నిప్పులు చూశాను. రంజు నా ఆజ్ఞను ఎలా శిరసావహించాలో అతనికి చెప్పలేదా అని బాబా అడగడం జరిగింది. అంటే రంజు వైపు చూసి అంటున్నారనమాట బాబా. అతన్ని తీసుకుని రమ్మని ఈ ఉదయం అలోబాను పంపించాను. అలోబాను రెండోసారి పంపినా కూడా తీరిగ్గా వచ్చాడు. నేను ఎవరైనా రమ్మని కబురు పంపితే ఉన్నపాళంగా నా దగ్గరికి రావాలి కదా! ఆఖరికి స్నానం చేస్తూ ఉన్నా, బట్టలు వేసుకుంటూ ఉన్నా వంకలు చెప్పకుండా వచ్చేయాలి కదా! మరి నా నుండి కబురు వచ్చిన సమయంలో నీవు స్నానం చేస్తున్నా కూడా వెంటనే అలాగే వచ్చేయాలి. ఒళ్ళు తుడుచుకోకుండా కోవడం గురించి కూడా నువ్వు పట్టించుకోకూడదు అంటూ బాబా నన్ను మందలించారు అని కోహిర్ చెప్తున్నాడు. కొంతసేపు అయిన తర్వాత బాబా మూడు ఏమైంది? మారిపోయింది. బాబా కళ్ళల్లో మెరుపుతో నిన్న మీ రైలుకి ఏమైంది అని అడిగారు బాబా. చూడండి ఎక్కడికి వచ్చాడో మన ప్రీతముడు. అప్పుడు ఈ కోహెరిక మనసులో స్టార్ట్ అయింది. అమ్మ బాబోయ్! నా మనసులో కలిగిన ఆలోచనలకు ఒప్పుకోవడం ఇష్టం లేక అంటే మనం కింద పడ్డా మీద పడ్డం అంటాం కదా! ఇంజిన్‌లో ఉన్న కరెంట్ కనెక్షన్ తెగిపోయిందని చెప్పాను. కొంత కూడా మనం నిజంగా వాస్తవంగా మనం కూడా అలాగే చెప్తాం సాకు. నా సమాధానానికి బాబా సంతృప్తి చెందక అనేక ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. చివరికి సంజ్ఞల ద్వారా నా నుండి నీవు ఏమీ దాచలేవు. నాకంతా తెలుసు. కానీ మండలి వారంతా దాని గురించి వినాలని నేను కోరుకుంటున్నాను అని అన్నారు మన ప్రీతమ బాబా. అప్పుడు కోహెరు నేను అయిష్టంగానే జరిగినదంతా బాబాతో చెప్పేశాను.
బాబా చాలా కఠినంగా నన్ను ఇలా నిందించడం ప్రారంభించారు. అలాంటి పిచ్చి ఆలోచన నీ బుర్రలో ఎలా వచ్చింది? నీ వల్ల ఎంత కష్టం ఎదుర్కోవాల్సి వచ్చిందో ఊహించగలవా? వందల మంది నీ వల్ల ఇబ్బంది పడ్డారు. నేను ఎంతో వ్యాకుల పడ్డాను. మీ గురించి కనుక్కోమని ఏరుచును అనేక సార్లు పంపాను. మేము సతారా ఆలస్యంగా చేరడం వల్ల అక్కడ ప్రతి ఒక్కరూ కంగారు పడ్డారు. పాపం అలోబా కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. పైగా నిన్ను తీసుకుని రావడానికి నీ వద్దకు 2 సార్లు వచ్చారు. నీ తుంటరి అర్థం లేని ఆలోచన వలన నీకు ఒరిగిందేమీ లేదు. రైలు ఆలస్యమైనందువల్ల రైల్లో ఉన్న జనమంతా పరోక్షంగా నిన్ను శపిస్తూ ఉన్నందున వేల కొద్దీ చెడు సంస్కారాలను నీవు ప్రోగు చూసుకున్నావు అంతే. నీ వల్ల కలిగిన అవాంతరాల గురించి ఆలోచించు. ముఖ్యమైన పనుల మీద పూనా వెళ్ళే వ్యాపారులు, జబ్బుగా ఉండి తండ్రిని త్వరగా చూడాలని వెళ్ళేవారు, మరొకరు భార్యను పురిటి కోసం నర్సింగ్ హోమ్‌కి తీసుకువెళ్ళేవారు. ఇలా ఇలా చాలా ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. పైగా అన్ని రైళ్ళు రాకపోకలు మారిపోయాయి. ఇప్పట్లో డబుల్ లైన్‌లు అవి అప్పట్లో లేవు. ఒక సింగిల్ లైన్ ఎక్కడైనా ఉండి అయిపోయిందంటే అలా ట్రాక్ తీసుకెళ్ళి మార్చే వరకు అన్నీ వెయిట్ చేయవలసిందే. సో, ఆ సందర్భంలో అనేక రైళ్ల రాకపోకలు మారిపోయాయి. మరి నీవు చేసిన పని వల్ల ప్రభావితులమైన వారి సంఖ్య చాలా పెద్దది. నన్ను పరీక్షించాలనే పిచ్చి ఆలోచన కారణంగానే ఇదంతా జరిగింది. నీవు ప్రోగు చేసుకున్న చెడు సంస్కారాలను నీ అంతట నీవు తొలగించుకోవడం అసంభవమని తెలుసుకున్నావా? ఇది మనందరం గమనించాలి. ఇకపై నీవు ఆలోచించే తీరు పట్ల, ముఖ్యంగా నాతో సంబంధమున్న ఆ ఆలోచనలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని బాబా హెచ్చరించారు నన్ను. అంతేగాక బాబా నన్ను వెంటనే తన పాదాలకు ప్రణమిల్లమని ఆదేశించారు. నేను అలా చేసిన పిదప బాబా, నీవు ఇప్పుడు ఆ సంస్కారాలన్నింటినీ నీ నా పాదాల వద్ద పెట్టేశావు. ఇక చింతించకు అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా. కాబట్టి బాబా చూపిన కరుణకు నేను అమిత ఆశ్చర్యాన్ని పొందాను. అది ఎంత అనంతమైనది! నా మదిలో కలిగిన ఆలోచనకు రైలును నిజంగానే ఆపుచేయడం ద్వారా ఆయన స్పందించవలసి వచ్చింది. తన ప్రేమికులలో తన పట్ల ఉన్న విశ్వాసాన్ని దు దృఢపరచడానికి ఎంతైనా చేస్తారనే దానికి ఇదొక తార్కాణము. ఆయన తనను తాను ఎంతో కష్టానికి గురి చేసుకుని ఈ పని చేయడం అంటే రైలును ఆపడం ఆయన దివ్యత్వం పట్ల నమ్మకం కుదరడానికి ఒక నిదర్శనమయ్యింది. నిజంగా అవగాహనకు అతీతమైనదే ఆయన కృప. బాబా అంటారు, దైవాన్ని పరిపూర్ణంగా విశ్వసించు. ఆయనే అన్ని సమస్యలను పరిష్కరిస్తారు. విశ్వాసపూర్వకంగా సర్వము ఆయనకు విడిచిపెట్టు. ఆయనే అన్నీ చూసుకుంటాడు అని బాబా మనకు అభయమిచ్చారు కదా! కాబట్టి పూర్తి విశ్వాసం ఉన్నవాడు ఇక అనవసరమైన సందేహాలకు, ఊగిసలాటకు తావులేదు. బాబా ప్రేమికులమైన మనం బాబా మీద దృఢమైన విశ్వాసంతో మన జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితులనైనా ఆయన ఇచ్చగా స్వీకరించి ఆయన ప్రేమ బాటలో పయనించుదాము. సదా ఆయనకు ఆ, ఆ, విధేయులమై ఉందాము. అది జరిగిన విషయం అండి. ఇది ఇందులో ఎంత ఇది ఉందంటే, అంటే మనం అజ్ఞానంతో చేసేది ఏదైనటువంటిది బాబా కొన్ని సందర్భాల్లో చెప్పారు. మన అందరికీ తెలుసు. నా ప్రేమికులను ఇంత పెసరు కూడా లేసు మాత్రము కూడా నేను తక్కువగా అంచనా ఏంటి కలలో కలలో కూడా నా ప్రేమికుల ఎడల నేను ఇంత తక్కువ ఇదిగా చూడను అని చెప్పడం జరిగింది. సో మరి బాబా ఎంతలాగా మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని చూసుకుని ఇటువంటి రాటుపోట్ల దగ్గర ఇటువంటి విషయాలు మనం విన్నప్పుడు ఇంకా మనం బాబా మీద దృఢ విశ్వాసాన్ని పెంపొందించుకునే అవకాశాన్ని మనకి ఈ విషయం ద్వారా తేటతెల్లం చేశాడు మన ప్రీతముడు. కాబట్టి ప్రీతముడికి ఎప్పుడు రుణపడి ఉందాం. మన శక్తికి మించి ఆయన ఆదేశాలను ఆచరిస్తూ ఆయన ప్రేమకు
పాత్రలం అవుదాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జయబాబాలు, ధన్యవాదాలు. జయబాబా అండి. అప్పారావు గారు. జయబాబా సార్, జయబాబా చాలా చక్కటి విషయాలు చెప్పారండి. మీరు ఆ కోహినూర్ గురించి, ఇంకా ఈ ట్రైన్ గురించి ఇలాంటివి చెప్పారు, చక్కటి విషయాలు. ఇలాగే చాలా మంది కూడా ఇలాంటి చిన్న చిన్న టెస్టులు చేస్తూ ఉంటారు బాబాని. ఒకసారి వీళ్ళు కూడా ఇట్లాగే మన బాబా ప్రేమికుల పేర్లు ఎందుకులే కానీ ఒకళ్ళు ఇట్లాగే ట్రైన్ కి వెళ్ళాలనుకున్నారు. వీళ్ళు రావడం లేట్ అయింది. తప్పు ట్రైన్ కాదు కదా, ఆ ట్రైన్ కదిలి వెళ్ళిపోతుంది. కానీ చూడండి, వాళ్ళకి మనసులో అనిపించింది మన బాబా ప్రోగ్రామ్ కి వెళ్ళాలి, మనం ఈ ట్రైన్ మిస్ అవుతుంది అనుకుని వాళ్ళు బాధపడుతున్న టైంలో ట్రైన్ ముందుకు పోతుందల్లా ప్లాట్ఫామ్ ఎండింగ్ లో పోయి ఆగింది ట్రైన్. మళ్ళీ వీళ్ళు దాన్ని మంది వెళ్ళి ఆ ట్రైన్ క్యాచ్ చేశారు. అంటే చూడండి, సంకల్పం ఉంటే అలా కూడా చేస్తాడు బాబా. వాళ్ళు ఎక్కించుకొని తీసుకుపోయేటట్టు కూడా చేశాడు ట్రైన్ ని. ఇలాంటివన్నీ చిన్న చిన్న టెస్ట్ చేసుకోకూడదు యాక్చువల్లీ. చక్కటి విషయాలు చెప్పారండి. మీకు ధన్యవాదాలు మూర్తి గారు. ఇప్పుడు రజనీ గారు ఒక సంకేతం చేయాలి, తర్వాత శారదా ప్రసాద్ గారు సంకేతం రెడీగా ఉండాలి. జయభవన్ రజనీ గారు. जय बाबा अंडी अवतार मेहर बाबा के जय। मेहर बाबा చేయిని పొడే అందుకోవా, అంధకారము అలుముకున్నది, అంధకారము అలుముకున్నది, బంధనాలను తెంచరావా. మెహరు బాబా చేయిని పొడే అందుకోవా. స్వార్థ చింతన పెరుగుచున్నది, ప్రేమ చింతన ఉండనన్నది, మనసు ఆరడి పెట్టుచున్నది, వయసు గారడి చేయుచున్నది, కోర్కెదొంతర నిలచి ఉన్నది, కోర్కెదొంతర నిలచి ఉన్నది, నిశ్చలత్వము నిలవనన్నది. మెహరు బాబా చేయిని పొడే అందుకోవా. మాట మాటున నటన ఉన్నది, మాయ నాటక ఘటన ఉన్నది, చెపల చేతపు చేతలున్నవి, తపనలెన్నో ముసురుతున్నవి, ధర్మమన్నది శూన్యమైనది, ధర్మమన్నది శూన్యమైనది, మర్మమేమిటో తెలియకున్నది. మెహరు బాబా చేయిని పొడే అందుకోవా. నిత్యమంతా నీదు జానము నిలుపు స్వామి నన్ను బ్రోచి, సత్యమైన పరంధామము చూసి నన్ను కరుణగాంచి, చేర్చుకోని సన్నిధానము, చేర్చుకోని సన్నిధానము, పొందని ప్రేమధామము. మెహరు బాబా చేయిని పొడే అందుకోవా. అంధకారము అలుముకున్నది, అంధకారము అలుముకున్నది, బంధనాలను తెంచరావా. మెహరు బాబా చేయిని పొడే అందుకోవా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. రాజీ గారు చక్కటి సంగీతం చేశారు. మెహర్ బాబా తెలియదు, ఇప్పుడు అందుకోవాలి. చాలా చక్కటి సంగీతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు సంగీతం చేయాలండి. శారదాజీ. జై బాబా. జై బాబా.
అందరికి జై మేర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. मेहरुनि नाम में मधुरम आस्मरणे